అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 19వ విడత నిధులను అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ 19వ విడత నిధుల కింద ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి. అంటే 19వ విడత కింద 2,000 విడుదల చేశారు. ఇంకా చాలామంది జమ కానటువంటి వారు ఉన్నారని, మరి వారందరికీ కూడా జమ కాకపోవడానికి కారణాలు ఏంటనే విషయాన్ని ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే మనకు ఏపీ ప్రభుత్వం మరియు తెలంగాణ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మనకు వివరించడం జరిగింది. మరి ఈ డబ్బులు ఎందుకు పడట్లేదు ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇక అన్ని వివరాలు కూడా మాకు కరెక్ట్గా ఉన్నాయి, అయినా కూడా మాకు డబ్బులు పడట్లేదని చాలామంది చెప్పారు. మరి ఎందుకు పడట్లేదు అనే విషయాన్ని కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను. దయచేసి ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు పడని వారు ఏం చేస్తే ఒక డబ్బులు వస్తాయనే విషయాన్ని మనం తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి. మరిన్ని అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించి అలాగే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా కూడా రైతులకు మేలు చేయాలని ఏపీలో ఉన్న రైతులకు నిర్దేశించినప్పటికీ కూడా అన్నదాత సుఖీభావ పథకాన్ని అయితే విడుదల చేయలేకపోయారు. కానీ పిఎం కిసాన్ 19వ విడత డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయడం జరిగిందనమాట. మరి ఈ 19వ విడత డబ్బులు విడుదల చేసినా కూడా చాలామంది రైతులకు ఏంటంటే అనేక కారణాల వల్ల ప్రధాన కారణం చూసుకుంటే పిఎం కిసాన్ 19వ విడత పడకపోవడానికి ఈకేవైసీ అనమాట. మరి ఈకేవైసీ ఎవరైతే చేసుకోలేదో వారికైతే ఈ యొక్క డబ్బులు అయితే పడట్లేదు, పిఎం కిసాన్ డబ్బులు అయితే. మరి పిఎం కిసాన్ డబ్బులు పడకపోవడంతో చాలామంది రైతులు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి పిఎం కిసాన్ మాకు ఎందుకు పడట్లేదు ఏంటి అని చెప్పి వారు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వారందరికీ కూడా ఈ పిఎం కిసాన్ పథకాన్ని అయితే మనకు విడుదల చేయడం జరిగింది. మరి ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు అంటారో వారికైతే మనకు డబ్బులు అయితే విడుదల చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసిందనమాట. కాబట్టి మనకు ఈ యొక్క పిఎం కిసాన్ 19వ విడత కింద 2,000 రూపాయలు పడని వారు ఏం చేస్తారంటే ఏపీలో ఉన్న రైతులైతే ముఖ్యంగా మీరు రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులను కలిసి ఈ యొక్క పిఎం కిసాన్ 19వ విడత డబ్బులు ఎందుకు పడలేదో తెలుసుకుని అవన్నీ కూడా మీరు రెడీ చేసుకుంటే మీకు మళ్ళీ కూడా ఈ 19వ విడత పిఎం కిసాన్ డబ్బులు అయితే వచ్చేస్తాయి అన్నమాట, 2,000 రూపాయలు. మరి దీంతో పాటు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు మిగిలినటువంటి పథకాల ద్వారా కూడా డబ్బులు వేసేందుకు ఈ యొక్క రైతులైతే రైతులకు సిద్ధంగా ఉన్నారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు అయితే వేయబోతుంది. ఇక రైతులకు వ్యవసాయ పరికరాల సబ్సిడీ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కింద కానీ, మనకు పంటల నష్టపరిహారం కానీ ఇవన్నీ కూడా మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇక రైతులంతా కూడా మనకు ఇలా చేసి యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి డబ్బులను అయితే తీసుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. కాబట్టి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోండి. ఇక రైతులకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మరి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ యొక్క రైతులకు యొక్క డబ్బులు విడుదల చేస్తున్నాయి. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకోండి. ఇప్పటికే తెలంగాణలో ఉన్న రైతులకు రైతు భరోసా అనే పథకం ద్వారా 3 ఎకరాలకు 18,000 రూపాయలను విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎకరాకు 6,000 రూపాయల చొప్పున 3 ఎకరాలకు 18,000 రూపాయలను విడుదల చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక రైతులందరికీ కూడా యొక్క డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఇక దీంతో పాటుగా మనకు పిఎం కిసాన్కి సంబంధించి మనకు 19వ విడత కూడా 2,000 రూపాయలు అయితే జమ అవుతున్నాయి. ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు
రైతు భరోసా మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే జమ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రస్తుతానికి డబ్బులు పడుతున్నాయి. డబ్బులు పడని వారు వెంటనే ఇలా చేసి కిసాన్ పథకానికి అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకుంటే సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయలు అయితే వస్తుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ పీఎం కిసాన్ కొత్త రైతులంతా కూడా పీఎం కిసాన్కి అప్లై చేసుకోండి. కొత్త రైతులంతా కూడా మీకు అర్హతను బట్టి మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కొత్త రైతులంతా కూడా ఇలా చేసి మీరు డబ్బులను అయితే తీసుకోవచ్చని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అలాగే పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు పడని వారు కూడా ఇలా చేస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో మరొకసారి మీరు ఈ విధంగా చేసుకుని ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని అయితే తెలుసుకోండి. మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట. ఇక ఇది మనకు రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి వచ్చినటువంటి డబ్బుల గురించి అయితే ఇక మరొక పథకం ద్వారా కూడా ప్రధాని మోదీ గారు డబ్బులు అయితే వేయబోతున్నారు. ఎవరైతే మన రాష్ట్రాలు 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు పీఎం కిసానే కాకుండా పీఎం ఫసల్ బీమా యోజన, అలాగే మనకు సబ్సిడీ ఎరువులు కానీ సబ్సిడీ విత్తనాలు కానీ ఇలా ఎన్నో పథకాలను ఆయన అమలు చేయబోతున్నారు. మరి పీఎం ఫసల్ బీమా యోజన ద్వారా కూడా ఎవరైనా సరే రైతులు నష్టపోతే కేంద్ర ప్రభుత్వ వాటా కింద రాష్ట్ర ప్రభుత్వానికి నష్టపోయినటువంటి రైతుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాయి. ఇక అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పీఎం ఫసల్ బీమా యోజన, రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్పుట్ సబ్సిడీ కింద 2 కలిపి రైతులకు ఈ యొక్క నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతూ ఉన్నాయన్నమాట. ఇప్పటికే మనకు తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డును అయితే నిజామాబాద్లో పసుపు బోర్డును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మన ఆంధ్రప్రదేశ్లో కూడా గుంటూరులో మిర్చి బోర్డు ఏర్పాటుకు కూడా ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అయితే పంపిందనమాట. ఇక ఈ నేపథ్యంలో ఇలా ఎన్నో పథకాల ద్వారా రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఎప్పుడూ కూడా ముందు ఉంటుంది. ఎన్నో పథకాల ద్వారా వారికి డబ్బులు అయితే వేస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి రైతు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా పథకాలు ఇస్తాయో కేంద్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా ఇక్కడ పథకాలను అయితే అందించడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు మొత్తం కలుపుకొని 20,000 రూపాయలు అయితే రైతులకైతే రావడం జరుగుతుంది. ఇక తెలంగాణలో కూడా అంతే. సంవత్సరానికి 1 ఎకరం భూమి కలిగిన రైతుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 12,000 రూపాయలు వస్తాయి. అంటే యాసంగిలో 6,000 రూపాయలు, వానాకాలంలో 6,000 రూపాయలు, మొత్తం 12,000 రూపాయలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 వస్తాయి 3 విడతల్లో. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 ఎకరం భూమి కలిగిన రైతుకు 12,000, 6,000, 18,000 రూపాయల వరకు కూడా మేలు జరుగుతుందన్నమాట. ఏపీలో ఉన్నటువంటి రైతులకైతే 20,000 రూపాయల మేలు జరుగుతుంది. ఈ విధంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక పథకాలను అయితే విడుదల చేస్తూ ఉన్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పథకాలే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకైతే అనేక పథకాల ద్వారా మేలునైతే చేకూర్చబోతుంది. ఈ విధంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక పథకాల ద్వారా మేలునైతే చేకూర్చబోతుందన్నమాట రైతులందరికీ కూడా. ఈ విధంగా రైతులకు ఎప్పటికప్పుడు డబ్బులు వేస్తూ ఎప్పటికప్పుడు అనేక పథకాల ద్వారా మేలు చేకూరుస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. కాబట్టి రైతులందరికీ కూడా మనకి డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతుల ఖాతాల్లోకి యొక్క డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే రైతులకు మరింత మేలు జరిగే విధంగా కూడా డబ్బులైతే వేయబోతున్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేస్తూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఎప్పుడైతే డబ్బులు పొందాలనుకుంటారో తప్పకుండా మీరు వెంటనే ఇలా చేసి ఈ యొక్క నిధులైతే తీసుకోవచ్చు అన్నమాట. కాబట్టి రైతులంతా కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఇక కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి డబ్బులను తీసుకుంటారని మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట. ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకోండి. ఎప్పటికప్పుడు మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇలా ఎప్పటికప్పుడు మీరు డబ్బులు అయితే తీసుకుంటూ ఉండొచ్చు. ఈ విధంగా చేసి మీరు అన్ని పథకాల ద్వారా డబ్బులు అయితే పొందండి. ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి. షేర్ చేస్తే మీకు తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి యొక్క డబ్బులైతే